Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఆర్టిస్ట్ అని చెప్పాలా, ఎడిటర్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి? రెండు అని చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ట్రైలర్ చాలా బాగుంది. Thank you so much. ట్రైలర్ కట్ చాలా బాగుంది. బట్ ఆర్టిస్ట్ ఫస్ట్ ఆర్ ఎడిటింగ్ ఫస్ట్? ఆర్టిస్ట్ ఫస్ట్. వై ఎడిటింగ్ దెన్? బేసిక్గా ఇండస్ట్రీలోకి వచ్చింది యాక్టర్ అవుదామని. బట్ ఇక్కడ సర్వైవల్ కోసం అంటే నేను చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసేవాడిని. చిన్నప్పుడు అంటే ఒక బీటెక్లో ఉన్నప్పుడు సో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకునేవాడిని. సో బయట వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఎడిటింగ్ చేయడానికి, ఇది నేను చేసుకుంటే పోయేది కదా అని చెప్పి బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్తో నేను అప్పుడు స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత 2020 జస్ట్ లాక్డౌన్ బిఫోర్ సార్ పరిచయం అయ్యారు. అప్పుడు నేను సార్కి అంటే సార్ దగ్గర వేకెన్సీ ఉంది, స్టూడెంట్ అది ఇంటెన్స్లో జాయిన్ అవుతాం అని అడిగారు. జాయిన్ అవుతా సార్ అన్న. బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్తో వచ్చాను. బట్ విత్ ఇన్ 6 monthsలో నన్ను ఒక మూవీని ఎడిట్ చేసే రేంజ్కి నన్ను నేర్పించారు కంప్లీట్ ఎడిటింగ్. యా. అండ్ అదే టైంలో కోవిడ్ లాక్డౌన్ టైంలో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పటి వరకు సార్కి తెలియదు నేను యాక్టింగ్ కోసం వచ్చానని లేదా యాక్టింగ్ చేస్తానని తెలియదు అసలు. అప్పటికే మూవీ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న రోల్ ఉంది, నువ్వు సెట్ అవుతావేమో అని అంటే ఓకే సార్ అన్నాను. చాలా మైనర్ రోల్ అది. ఆ తర్వాత నేను కోవిడ్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి సార్కి లింక్ పంపించాను. నువ్వే చేస్తావా మొత్తం అని అంటే అవును సార్ నేనే మొత్తం చేశానంటే నీ యాక్టింగ్ చాలా బాగుంది, మరి ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు అన్నారు. అంటే టైం రాలేదు సార్ అని అన్నాను. సరే ఓకే నో ప్రాబ్లం, ఛాన్స్ ఇస్తా అని చెప్పి లేటర్ ఆన్ నా క్యారెక్టర్ అంతా డెవలప్ చేసి ఒక లీడ్ రోల్కి ఫస్ట్ ఆ తర్వాత ఒక మంచి రోల్ ఇచ్చారు. లేటర్ ఆన్ వర్క్షాప్స్ ఇవన్నీ చేస్తూ మమ్మల్ని చూసి నా యాక్టింగ్ స్కిల్స్ చూసి నాలో ఉన్న టాలెంట్ అంతా గ్రాస్ప్ చేసి యాక్చువల్లీ ఒకనొక టైంలో ఏం చేశారంటే ఎడిటింగ్ బాధ్యతలు కొంచెం పక్కన పెట్టి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయించారు సార్ నాకు. సో అంటే ఇక్కడ యాక్చువల్గా మెయిన్ ఏంటంటే ఈరోజు ఒక్కటి నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, మా కంపెనీలో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫ్రీడమ్కి చాలా స్కోప్ ఉంటుంది. అది ఎంత అంటే అంటే సార్ ఇది బాగాలేదు అని డైరెక్ట్గా చెప్పొచ్చు. అంత ఫ్రీడమ్ నాకే కాదు, ఈవెన్ నా జూనియర్స్కి కానీ ఎవరైనా సరే సార్ ఇది బాగాలేదు ఇలా చేద్దాం అంటే సార్ దాన్ని ఆలోచించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా నో చెప్పరు, డైరెక్ట్గా ఎస్ చెప్పరు, ఆలోచిస్తారు. ఓకే దీనిలో స్కోప్ ఉంది, ఓకే విల్ ప్రొసీడ్ అంటారు అంతే. సో అంత క్రియేటివ్ ఫ్రీడమ్ మాకు ఇచ్చారనమాట. సో అలా ఈరోజు సార్ పక్కన కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వచ్చాను నేను. వర్క్ స్పీక్స్ అంటే ఏంటా అని అనుకుంటాం అనమాట. సో లైవ్ ఎగ్జాంపుల్ అనిరుద్ గారు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా చాలా వరకు అంటే లైక్ ట్రై చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను అని అన్నారు కదా. బట్ సర్వైవల్ కోసం ఎడిటర్ అయ్యారు, ఓకే ఫైన్. బట్ తెలియకుండా అంటే లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా జూనియర్ ఆర్టిస్ట్గా కానీ ఆర్ఎల్స్ ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళడం లాంటివి ఏమైనా? జూనియర్ ఆర్టిస్ట్ అది ఎక్కడ చేయదలుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో, స్టార్టింగే మనం ఏది చేసినా మంచి కీ రోల్ చేయాలి అంతే. మినిమం ప్రామినెంట్ రోల్ చేద్దామని వచ్చాను ఇండస్ట్రీలోకి. జూనియర్ ఆర్టిస్ట్గా చేసేది ఎప్పుడో చేసేవాడిని, బట్ ఎప్పుడు అలా అవసరం రాలేదు. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్. నేనేం చెప్పానంటే నేను ఇచ్చిన అడ్వైస్ యాక్చువల్గా ఏంటంటే ఏదో ఒక నైపుణ్యం అనేది ఉంటే, ఎందుకంటే యాక్టర్గా రావాలంటే నీకు కొంత స్వతహాగా నీ టాలెంట్తో పాటు లక్ ఉండాలి. అలాగే కానీ నైపుణ్యం అనేది అంటే ఒక టెక్నికల్ స్కిల్, ఎడిటింగ్ అనేది ఒక టెక్నికల్ స్కిల్. అది నేర్చుకుంటే అది ముందు నీకు ఫుడ్ పెడుతుంది. వైల్ యు ఆర్ సర్వైవింగ్ విత్ దిస్ నాలెడ్జ్ నువ్వు నీ యాక్టింగ్ అనేది నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే మీరు చెప్పిన క్వశ్చనే వర్తిస్తుంది. ఏంటంటే కేవలం యాక్టింగ్ టాలెంట్ ఒకటే ఉంటే ఎయిదర్ హీ హ్యాస్ టు కంటిన్యూ యాజ్ జూనియర్ ఆర్టిస్ట్ ఫర్ హిస్ సర్వైవల్ అండ్ వెయిట్ ఫర్ హిస్ ఆపర్చునిటీ. సో ఈ ఎడిటింగ్ అనేది వచ్చింది కాబట్టి తనకి అది నేర్చుకున్నాడు కాబట్టి సో హీ డెంట్ హ్యావ్ ద సిచ్యుయేషన్ టు బికమ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. అండ్ ఫస్ట్ టైం కెమెరా అంటే కెమెరా కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కాదు, బట్ సార్ డైరెక్షన్లోని ఫస్ట్ యాజ్ అ లీడ్ వన్ ఆఫ్ ద లీడ్గా రాబోతున్నారు. ఆయన ఫస్ట్ టైం యాక్షన్ చెప్పినప్పుడు లైక్ కొంచెం అంటే లైక్ జడవడం అని అన్నాను కానీ కొంచెం కంగారు, నర్వస్నెస్ లాంటిది ఏమైనా? అంటే నాకు యాక్చువల్లీ ఈ రోజు కూడా కెమెరాను ఫేస్ చేయడానికి భయమే. అంటే సీన్లో యాక్షన్ చెప్పంగానే చేస్తా కానీ ఇలా మాట్లాడడం నాకు చాలా మొహమాటం, చాలా భయం. బట్ యాక్చువల్గా ఫస్ట్ షాట్ నాకు సీనియర్ యాక్టర్తో పడింది. ఆయనేమో దడ డైలాగులు చెప్పేస్తున్నాడు, నేనేమో యాక్చువల్ లక్కీలో అది ఇంట్రాగేషన్ సీన్. వైభవ్ సూర్య అని సీనియర్ యాక్టర్. నేను ఇంటిపక్క లక్ ఏంటంటే నేను అక్కడ ఆయన నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నాను. సో ఎలానో భయపడుతూ ఉండాలి. నేను ఇక్కడ నిజంగానే భయపడుతున్నాను లోపల. కలిసి వచ్చింది అనిరుద్ గారికి. 3 things that
మీరు సార్ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకోవాలనుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, హంబుల్నెస్, అంతే. ఇంకా నాలో ఒకటి చెప్పనా, ఫోర్త్ కూడా చెప్పనా, నా అలాగా ఉండకూడదు అనుకున్నాడు. ఉండాలి అనుకున్నారని అడిగాను సార్. నీకెందుకు కష్టం ఇప్పుడు? అంటే లైక్ మీరు ఒక డైరెక్టర్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ యూ, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు, ఎందుకు కష్టాలు ఎందుకు ఉంటాయి? అంటే some people choose a path which is difficult, some people want to choose a path which is easy or simple. ఈజీగా కాదో తెలియదు మనకి. ఏది సింపుల్ గా కనిపిస్తుంది, ఏది కాంప్లెక్స్ గా కనిపిస్తుంది. సింపుల్ గా కనిపించే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు, కాంప్లెక్స్ గా కనిపించే దాని మీద నాకు ఐ వాంట్ టు టేకప్ ద ఛాలెంజ్, దట్స్ హౌ ఐ యామ్. సో నాలాగా ఎందుకు అని అడుగుతున్నాను అండి. సార్ ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద ఛాలెంజ్ సార్. ఎగ్జాక్ట్లీ, నేను ఇంకా అదే చెప్తా అనుకున్నా. ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నారంటేనే పెద్ద ఛాలెంజ్ ని యాక్సెప్ట్ సిలబస్ చేసి. మొత్తం బాగా చదివేసి ఓకే, హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.